సిటీ న్యూస్కు స్వాగతం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జిల్లా అంతా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రజా భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాద దాడులు జరిగితే అత్యవసర సమయంలో పౌరులు ఎలాంటి స్వీయ రక్షణ పాటించాలి, దాడులు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేంద్ర హోంశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అందులో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు మచిలీపట్నం పరిధిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లను, అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుమూడి వారధి వద్ద గల చెక్పోస్టులను పరిశీలించి అక్కడ సీసీ కెమెరాల పనితీరు, ఇతర భద్రతాపరమైన అంశాలను ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్స్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల మానిటరింగ్ చేస్తూ ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మొత్తం సీసీటీవీల పర్యవేక్షణలో ఉందని, ఎవరైనా నేరం చేసి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిందని జ్యువెలరీ పార్క్ పాలకవర్గం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందని జ్యువెలరీ పార్క్ పాలకవర్గం పేర్కొంది. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పోతేపల్లి జ్యువెలరీ పార్కులో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్యువెలరీ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ చలమల్శెట్టి ప్రసాదరావు, ప్రెసిడెంట్ పెద్దేటి వెంకట సుబ్బారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ సెలార్దాదా, అంకెం జితేంద్ర కుమార్, మహమ్మద్ రెహమతుల్లా బేగ్, నర్హర్శెట్టి వెంకట సుబ్బారావు, హరిబాబు, యూనిట్ యాజమానులు మరియు కార్మికులు పాల్గొన్నారు. గూడూరులోని తాగునీటి చెరువులో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గూడూరులోని త్రాగునీటి చెరువులో ఉపాధి హామీ పనులను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఈ గ్రామంలో పర్యటించినప్పుడు 2 సమస్యలు తెలియజేశారని, ముఖ్యంగా త్రాగునీటి సమస్య, ఈ సమస్య తీర్చడానికి కృషి చేస్తానని, అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి త్రాగునీటి చెరువుని శుభ్రం చేసి అదేవిధంగా మరో 2 సంపులను ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలు తీరుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతనస్వామి, గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి మరియు అధికారులు పాల్గొన్నారు. సెంటర్లో మేము మాట్లాడేటువంటి సమయంలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి సమస్య తాగునీటి సమస్య ఈ గ్రామానికి పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు కూడా నన్ను అక్కడ అడగడం జరిగింది. తప్పకుండా అందులో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సఫిషియెంట్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి చెరువు ఉన్నప్పటికీ కూడా, నీళ్లు అందులో నింపుకున్నప్పటికీ కూడా మరి గ్రామంలో నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి ఉందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి చక్కటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, సంప్ ఉంది, చెరువు ఉంది, అలాగే ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే, సక్రమంగా చేసుకున్నట్టయితే, వినియోగించుకున్నట్టయితే మనకి ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎక్కడ ముక్కుల స్కీమో, తట్టు స్కీమో మనకు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉండేది కాదు. దీన్ని చక్కగా మనం నీట్గా చేసుకున్నట్టయితే తప్పకుండా మనందరం కూడా చక్కటి తాగునీటి ప్రతి ఒక్కరికి కూడా అందించే అవకాశం కలిగేది. కానీ ఇప్పటికైనా మనం మీరందరి యొక్క ఆశీస్సులతో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ చెరువుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నీట్గా చేసి, అలాగే మరి ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేయించి చక్కగా ప్రతి ఒక్కరికి కూడా తాగేటువంటి సక్రమైనటువంటి నీరుని ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. ఒకటి మంచినీళ్ళు, ఒకటి డ్రైనేజ్, ఈ 2 చేసి పెడితే బాబు తరతరాలు మీరు చెప్పుకొని ఉంటారని చెప్పి
మేమందరం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు 10 లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ ఎంపీ గారిని అడిగి ఇక్కడ మైక్రో ఫిల్టర్ పెడతాం జరిగింది. స్వర్గీయ కాగిత వెంకటరావు గారు పటానపేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుని వారి చేతులను ప్రారంభించుకుని పటానపేట వరకు అక్కడ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు గారు ఈ చెరువు మీద ఒక అవగాహన కోసం నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఈయన సార్ వచ్చింది మన సమస్యల పరిష్కారానికి, తప్పనిసరిగా మన సమస్యలు పరిష్కార దిశగా సార్ కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ అడిగినట్టుగా ఏదైతే ఫిల్టర్ బెడ్ ఉందో ఆ ఫిల్టర్ బెడ్ని రిపేర్ చేసే నిమిత్తం ఆ ఫిల్టర్ బెడ్కి పంచాయతీ నిధులు 15 ఫైనాన్స్ నుంచి 2 కాదు 3 కాదు 7-8 లక్షలైన ఖర్చు పెట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న ధర్నా 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 11వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. రాష్ట్రం మొత్తంలో మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 10,032 మంది ఉన్నారు. మేము విలేజ్ క్లినిక్లో మేము పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. గత 11 రోజులుగా మేము ఈ సమ్మె నిర్వహిస్తున్నాము. మా సమ్మె ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం మమ్మల్ని 6 సంవత్సరాల నేరతో గవర్నమెంట్ వారు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఆ రెగ్యులర్ చేయాలన్న విషయం దాని గురించి మాకు ప్రభుత్వం ఇంకా సరైన స్పష్టత ఇవ్వలేదు. మాకు రావాల్సిన పెండింగ్ ఇన్సెంటివ్స్ 10 నెలల నుంచి రావాల్సిన పెండింగ్ ఇన్సెంటివ్స్ రావట్లేదు. మాకు రావాల్సిన శాలరీ కూడా టైంకి పడట్లేదు. ఇప్పటి వరకు మాకు రావాల్సిన ఏప్రిల్ నెల శాలరీ కూడా ఇంకా రాకుండా మేము సమ్మెలో ఉన్న కారణం చేత మాకు శాలరీ హోల్డ్ చేయడం జరిగింది. మేము ప్రభుత్వం వారిని ఒక్కనే అడుగుతున్నాం. మేమేం మా సొంత కోరికలు చెప్పని మేము ఈ పోరాటం ఈ సమ్మెలు మేము చేయట్లేదు. మా హక్కుల కోసం మేము చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ సమ్మె కానీ ధర్నా కానీ మా భవిష్యత్తు కోసం చేస్తున్నాం. మేమేమి మా సొంతంగా మా కోరికలు మా ఆశయాల కోసం మేము చేయట్లేదు. మా భవిష్యత్తు కోసం మమ్మల్ని నిలబడుకున్న మా కుటుంబాల కోసం చేస్తున్నాం. ఈ రాష్ట్రం మొత్తంలో 10,032 మంది సిహెచ్ఓస్ ఉన్నారు. ఆఫీసర్గా మేము గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం. మా సీనియర్స్ వాళ్ళు అయితే 6 సంవత్సరాలుగా ఈ విధుల్లో నిర్వహిస్తున్నారండి. మేము గ్రామంలో ఎంతో ఉన్నతంగా అందరికీ ప్రజలకి సేవలు అందిస్తున్నాము. మా సేవలు కూడా వాళ్ళు ఎంతగానో తీసుకుంటూ మమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ రోజుకి మేము 11వ రోజు అండి మేము సమ్మె నిర్వహిస్తూ ఇక్కడ మమ్మల్ని వాళ్ళు ఎంతగానో మిస్ అవుతున్నారు. నేనైతే అక్కడ విహెచ్సిలోనే ఉంటున్నాను. 24 గంటలు వాళ్ళకి అందుబాటులోనే ఉంటున్నాను. నేను ఇక్కడ సమ్మె నుంచి విరమించుకొని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎందుకమ్మా మీరు రావట్లేదు, మీరు లేకపోతే మాకు ఇక్కడ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు, మా ఆరోగ్యాలు చూసే వాళ్ళు ఎవరున్నారని చెప్పి అడుగుతున్నారండి. కానీ మేము వాళ్ళకి మా బాధ చెప్పుకోలేము. అలాని వాళ్ళు అది అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికీ మేము సమ్మె చేస్తూ కూడా మేము వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నామని బాధపడుతున్నాం. నా పేరు జ్యోతి. కృష్ణా జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను. దాదాపు 11 రోజుల నుండి మేము ఈ సమ్మె చేస్తున్నాము. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ ఒక న్యాయమైన హక్కుల్ని అడుగుతున్నాము. వెంటనే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే చర్చలకు మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు న్యాయం చేయాలి అని 10,032 మంది గొంతులు ఈరోజు వచ్చి ఇంత బాధపడుతున్నాము, అడుగుతున్నాము. మా కొంట శోషని గవర్నమెంట్ వెంటనే గుర్తించి మేము అడిగిన న్యాయమైన డిమాండ్స్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అందరి తరపున కోరుకుంటున్నామండి. 10,000లో 8,000 పైనే చాలామంది మహిళలు ఉన్నారు. మేమందరూ గ్రామాల్లో రిమోట్ ఏరియాలో కూడా వితౌట్ సెక్యూరిటీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు. సింగిల్గా మ్యారేజ్ అవనే అమ్మాయిలు కూడా ఉన్నారు. సెక్యూరిటీ లేదు అయినా కూడా 24/7 సేవల్ని ప్రజలకి అందిస్తున్నాము. దాదాపు ఇన్ని రోజులుగా మేము ఇలా వచ్చి ఇంత బాధను వ్యక్తం చేస్తున్నాము. గవర్నమెంట్ ఇంకా ఏమి స్పందించట్లేదు. మేము చాలా నిరాశగా చూస్తున్నాము. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. వెంటనే మే 14న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ధర్నాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. మే 14 విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
విద్యా విధానంలో అసంబద్ధ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సంఘం పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం 117 జీవో ద్వారా విద్యారంగాన్ని అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు చేసినా మెరుగైన పాఠశాల వ్యవస్థ, ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి కూడా ఒక్కొక్క రకమైన పాఠశాలకు ఒక్కో విధానం సరైనది కాదని వారన్నారు. సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని, మెమో నంబర్ 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే, పాఠశాలల్లో అసంబద్ధ విధానాలను, వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాఠశాలల విధ్వంసాన్ని చేస్తూ విద్యారంగ మనుగడకు ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఇంతకుముందు మే 5న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాం. మళ్ళీ ఈరోజు తిరిగి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అసలు పాఠశాలలు అంటే అర్థాన్నే మార్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి పాఠశాలలు అంటే ఏంటి? అసలు 3 రకాల పాఠశాలలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు అంటే 1 నుంచి 5 వరకు ఉండాలి. హై స్కూల్స్ అంటే 6 నుంచి 10 వరకు ఉండాలి. యూపీ స్కూల్స్ అంటే 6 నుంచి 8 వరకు ఉండాలి. ఇలా కాకుండా రకరకాల విధానాలు. గత ప్రభుత్వం 6 పాఠశాలను తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం 9 పాఠశాలల విధానాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితుల్ని నెట్టివేస్తుంది. అంతిమంగా దీనివలన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 117 జీవో వలన ఎంతోమంది విద్యార్థులు పాఠశాలను వదిలేసి బయటికి వెళ్ళిన పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల హామీల్లో 117ను రద్దు చేస్తామని చెప్పి ఆ 117ని రద్దు చేయకుండా పునర్వ్యవస్థీకరణ చేస్తాము, రీస్ట్రక్చర్ చేస్తామని అసంబద్ధమైనటువంటి, అనాలోచితమైనటువంటి నిర్ణయాలను చేస్తూ ఈ పాఠశాల విద్యారంగాన్ని మొత్తంగా మూసేసి కార్పొరేట్ శక్తులకి, ప్రైవేట్ శక్తులకి. టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మచిలీపట్నం నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఆర్థిక డిమాండ్లు కాదు, ప్రధానంగా మరి పాఠశాలలో అనార్థికమైనటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి, అనేకం ఉన్నాయి. పాఠశాలలో హై స్కూల్స్లో ఈ యొక్క ప్రాథమిక పాఠశాలని అసంబద్ధంగా కలపడం అనేటువంటిది మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. అదేవిధంగా మరి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఐఆర్ని 30% విడుదల చేయాలి. పాత డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలి. మరి ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జిల్లా కేంద్రం మచిలీపట్నం నందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఒక ఉద్యమ ఫెడరేషన్ ఇది. కాబట్టి సమస్యలు అనేటువంటివి ఉద్యమాల ద్వారానే మనం సాధించుకుంటాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అసంబద్ధ విద్యా విధానాలని మరి కొనసాగించకుండా ఉపాధ్యాయుల యొక్క వైఖరిని తెలుసుకుని ఉపాధ్యాయులకి చక్కని స్వేచ్ఛనిస్తూ మాకు కావలసినటువంటి విద్యాబోధనలో మాకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.